జీటీవీ ప్రేక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జీటీవీ అధినేత టంకాల గణేష్. 13 లక్షల మంది పోటీదారుల్లో స్టేట్ ఫస్ట్ గా నిలిచిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన బరాటం మౌలి దేవి దంపతుల సుపుత్రిక కళింగ కోమటి ముద్దుబిడ్డ బరాటం సౌమ్యకు అఖండ సన్మానం చేసిన ఎన్టీఆర్ జిల్లా కళింగ వైశ్య సంఘం సభ్యులు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస కస్తూరిబా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బరాటం సౌమ్య రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష వారు వీరగాథ 4.0 ఆన్లైన్ పోటీలు నిర్వహించారు. 2024 అక్టోబర్ నెలలో ఝాన్సీ లక్ష్మీబాయి సాహసగాథను అప్లోడ్ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది పోటీ పడగా మందస కస్తూరిబా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కళింగ కోమటి ముద్దుబిడ్డ బరాటం సౌమ్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం కళింగ కోమటి జాతికే గర్వకారణం అని ఈ సందర్భంగా తెలిపారు. సౌమ్యకు అఖండ సన్మానం. స్టేట్ ఫస్ట్ గా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ద్వారా మెమోంటో పొంది కళింగ కోమటి జాతికే గర్వకారణంగా నిలిచిన సౌమ్యకు ఎన్టీఆర్ జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు వడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపట్టారు. పుష్పగుత్యాన్ని అందించి అభినందించిన వడ్డి శ్రీనివాసరావు ఆమెకు సాల్వా కప్పి ఆశీర్వదించారు. విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి ఎదగాలని కోరారు. 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి భవిష్యత్తులో ఆమె చదువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థిక సహాయం అందివ్వగలనని మాట ఇచ్చారు. అవకాశం ఉన్న కళింగ కోమటి పెద్దలు సౌమ్యకు ఆర్థికంగా సహాయం చేసి ఆమె మరిన్ని విజయాలకు కారణమవ్వాలని కోరారు. సౌమ్యకు సన్మానం చేసిన వారిలో ఉపాధ్యక్షులు ఉన్న నాగభూషణ్ రావు, గోపాలశెట్టి సత్యనారాయణతో పాటు ఎన్టీఆర్ జిల్లా కళింగ కోమటి సంఘం సభ్యులు ఉన్నారు.